మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆర్ఎస్కే కేంద్రాల ఏర్పాటు పీపీపీ మోడల్లో ఆర్ఎస్కే కేంద్రాలను ఏర్పాటు చేసి కొత్త నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా మరి ఇప్పటి వరకు ఈ దస్తావేజు ఎవరైతే రాసేటువంటి రైటర్లు కానీ దానికి అనుబంధంగా పనిచేసేటువంటి డిటిపి ఆపరేటర్లు మరియు స్టాంప్ వెండర్లు ఇతరితర సహాయకులు అందరూ కూడా రోడ్డును పడే దుస్థితి త్వరలో రాబోతుంది ఆర్ఎస్కే కేంద్రాల ఏర్పాటు వలన. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరియు సంబంధిత మంత్రివర్యులైనటువంటి అనగాని సత్యప్రసాద్ గారు కానీ సంబంధిత అధికారులు ఈ సమస్యను ఒకసారి దృష్టిలో ఉంచుకొని దీనిపై జరిగేటువంటి పర్యవసనాలని పరిశీలించుకొని ఒకసారి ఇచ్చినటువంటి జీవో నెంబర్ 396ని పునరాలోచన చేసుకొని దీనివల్ల జరిగేటువంటి నష్టాలు ఏంటో అలాగే లాభాలు ఏంటో ఒకసారి ఆలోచించుకొని దీని మీద పునరాలోచన చేయవలసిందిగా సంబంధిత ముఖ్యమంత్రి వర్యులు వారిని అలాగే సంబంధిత మంత్రివర్యులైనటువంటి అనగాని సత్యప్రసాద్ గారిని ఆంధ్రప్రదేశ్ దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం తరపు నుంచి క్రోసూరు సబ్ రిజిస్ట్రార్ దస్తావేజు లేఖరులు అందరూ కూడా కోరడం జరుగుతుంది. దస్తావేజు లేఖరులకి పెనుశాపంగా మారినట్టు ఏదైతే తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 396 ఉందో ఈ జీవో నెంబర్ 396 వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిచేసేటువంటి దస్తావేజు లేఖరులు మరియు సంబంధిత ఎవరైతే సహాయకులు వీళ్ళందరూ కూడా రోడ్డును పడేటువంటి దుస్థితి కనబడుతుంది. కావున ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పాత విధానాన్ని కొనసాగించి పాత విధానంలో ఉన్న దస్తావేజుల్ని రిజిస్ట్రేషన్ చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం తరపు నుంచి మేము ప్రభుత్వాన్ని కోరడం. క్రోసూరు సబ్ రిజిస్ట్రార్ నుంచి మేము రైటర్లు అందరం దస్తావేజు లేఖర్లు డాక్యుమెంట్ టైపింగ్ డిటిపి ఆపరేటర్లు అందరం కలిసి మేము ఈ రోజు నుంచి 10 రోజుల కార్యక్రమం చేయదలుచుకున్నాము. ఎందుకంటే జీవో నెంబర్ 396 విధానం తీసుకురావడం వల్ల మాకు ఉపాధి హామీ కోల్పోవడానికి లక్షలాది మంది ఉపాధి హామీ కోల్పోయడానికి ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. జీవో నెంబర్ 396 వల్ల కూడా వాళ్ళు ఆర్ఎస్కే కేంద్రాలు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. ఆర్ఎస్కే కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఇప్పుడు మీ సేవల టైపులోనే ఇవ్వాలని దానికి ఒక ఫీజు అనేది ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదాయం కోసం చూస్తుంది. కానీ లక్షలాది మంది ఉపాధి కోల్పోయే వాళ్ళకి నిరుద్యోగులు ఇప్పి లేక నిరుద్యోగులు పోతారు, లక్షలాది మంది ఉపాధి హామీ కోల్పోతారని వాళ్ళకి స్పష్టంగా తెలియజేస్తున్నాము. ఆ పీపీపీ విధానం అనేది తీసేసి పాత విధానాల పద్ధతిలోనే డాక్టర్ దస్తావేజు లేఖల సమక్షంలో రిజిస్టర్ అయ్యేటట్టు ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వానికి మేమంతా అర్జీ కూడా ఇవ్వదలుచుకున్నాము. దస్తావేజు లేఖల లైసెన్సులు కూడా అవసరమైతే మా అందరికీ దస్తావేజు లేఖలు కూడా లైసెన్స్ కూడా ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. దీని గురించి మా సంబంధిత పైన అధికారులు మన శాఖకు సంబంధించిన పదవిలో ఉన్న వాళ్ళు అలాంటి రెవెన్యూ మినిస్టర్ గారిని అపాయింట్మెంట్ వరకు 3 సార్లు ప్రయత్నించున్నారు. అపాయింట్మెంట్ ఇచ్చి 3 సార్లు వెనక్కి తీసుకున్నారు. అపాయింట్మెంట్ ఇప్పించి మా సమస్యలు కూడా పరిష్కరించి మేము మంచిగా అర్జీలు స్వీకరించి మా సమస్యలు కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే లోకేష్ గారు అపాయింట్మెంట్ కూడా పైన ఉన్న మా జిల్లా హెడ్ క్వార్టర్ వాళ్ళు కూడా సంప్రదించున్నారు. అపాయింట్మెంట్ ఇచ్చి మా సమస్యలు కూడా నిరుద్యోగాల వల్ల ఇబ్బంది పడతాము. మా లక్షలాది మంది ఉపాధి పోగొట్టకుండా జాగ్రత్త చేయడం కోరుతున్నాము.